హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ఇలా కుండలో నేను కంపోస్ట్ చేసి పెట్టానండి. దానికి నేను వాడినటువంటివి పదార్థాలు ఏంటి, అలాగే ఈ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను ఆవు పేడ తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి పెట్టాను. ట్రైకో పౌడర్ తీసుకున్నాను. కొద్దిగా కిచెన్ వేస్ట్ ఉంటే అది కూడా దగ్గర పెట్టుకున్నాను. పైన ఇంకొక లేయర్ యాడ్ చేస్తాను. ఇది ప్రస్తుతం ఉన్నది కింద లేయర్లో యాడ్ చేస్తాను. దీనికి నీమ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. దాంతోపాటు మెటా పవర్ అని కూడా తీసుకొచ్చాను. ఆ మెటా పవర్ ఏంటంటే మనకి మగట్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకని ఆ పొడిని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. పళ్ళు, అరటిపళ్ళు, బత్తాయి, తర్వాత దానిమ్మ, పపాయ, మెలన్ కూడా ఒకటి ఉందండి. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కార్డ్బోర్డ్ పీసెస్, తర్వాత ఎండిన ఆకులు కొద్ది కొద్దిగా ఉంటే అవి కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. తవుడు కొంచెం ఉంటే అది కూడా తీసుకొచ్చానండి. ఇవన్నీ ఇప్పుడు ఈ కుండలో లేయర్ బై లేయర్ ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ బ్రౌన్స్ వేసుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే కదా. సో అడుగు వైపున ఈ ఎండు ఆకులు కానీ, కార్డ్బోర్డ్ పీసెస్ కానీ, మీ దగ్గర రంపం పొట్టు ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, వరి పొట్టు ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా ఎవరి పద్ధతి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ప్రస్తుతానికి నా దగ్గర ఈ కార్డ్బోర్డ్ పీసెసే ఎక్కువగా ఉన్నాయి, వాటిని ఇక్కడ నేను వాడుతున్నాను. ఈ కుండలో ఇదివరకు నేను మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు అలా సేవ్ చేసి ఉంచేదానండి. సో ఇప్పుడు ఈ సీజన్లో మనకి వర్షాకాలంలో కొంచెం వాటి అవసరం తక్కువ ఉంటుంది కాబట్టి, సో ప్రస్తుతానికి నేను ఈ కంపోస్ట్ని ఇందులో తయారు చేస్తాను. వన్స్ ఒకసారి కంపోస్ట్ తయారు అయిపోయాక మళ్ళీ నేను దానిలో మజ్జిగని అలాగే బియ్యం కడిగిన నీళ్ళు రెండు మిక్స్ చేసి సేవ్ చేసుకునేటువంటి కుండ అనమాట అది. సో నెక్స్ట్ సీజన్లో మళ్ళీ ఆ పని చేస్తానండి. సో ప్రస్తుతానికి ఇందులో ఈ కుండలో చేయాలని అయితే దీనికి ఎలాంటి హోల్ చేయలేదండి. నేను హోల్ చేయకుండా ఈ కుండలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కుండ మట్టితోనే తయారు చేసింది కాబట్టి అది ఎలాగో పోరస్గానే ఉంటుందండి. అలాగే మనం ఆల్రెడీ వాడేసిన కుండ కూడా కదా, కొత్త కుండ అనుకోండి కొంచెం దానికి ఏవో రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి. అలా కాదు కదా, ఇది పాతదే కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక లేయర్ తడి లేయరు, ఒక లేయర్ పొడి లేయరు, అంతేనండి. అది బేసిక్ రూల్ అనమాట. మనం ఎందులో తయారు చేసుకున్న బేసిక్ రూల్ అది ఫాలో అవ్వాలి. మధ్య మధ్యలో ఈ పౌడర్స్ యాడ్ చేసుకోవడం, అలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఈ బ్రౌన్స్ అలాగే ఈ వెట్ వేస్ట్ ఎంత ఉందో ఇవి రెండు ఈక్వల్ రేషియోలో ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉంటే ఎక్కువ సాగిగా లేకుండా తయారైన కంపోస్ట్ చక్కగా పొడి పొడిగా టెక్స్చర్ బాగుండేలాగా వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఇందాక మెటాపవర్ అనేది కూడా చెప్పాను కదండి మీకు. అదేంటంటే మెగట్స్ని కంట్రోల్ చేస్తుంది, ఫ్లైస్ రాకుండా చేస్తుంది, స్మెల్ రాకుండా చేస్తుంది. అలాగే నీమ్ పౌడర్ని కూడా యాడ్ చేయండి, దీనివల్ల కూడా చీమలు అవి రాకుండా ఉంటాయండి. సో ఇలా ప్రస్తుతానికైతే నేను అన్నీ ఒక్కొక్క లేయరు, ఇదొక లేయర్, అదొక లేయర్, అదొక లేయరు అలా యాడ్ చేసుకుంటూ చేశాను. పైన కొంచెం గ్యాప్ ఉంచానండి, మళ్ళీ నేను కిచెన్ వేస్ట్ని కూడా యాడ్ చేయాలని. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫ్రూట్స్కి సంబంధించినటువంటి వేస్ట్ ఎక్కువ పడిందనమాట. సో అందుకోసం అని చెప్పి నేను పైన కొద్దిగా గ్యాప్ ఉంచాను. అంటే పైన ఇంకొక లేయర్ వరకు నేను కిచెన్ వేస్ట్ని ఇందులో యాడ్ చేశానంటే, ఈ కిచెన్ వేస్ట్ వెజిటబుల్ వేస్ట్ యాడ్ చేశానంటే సరిపోతుందండి. పళ్ళ తొక్కలు, కూరగాయల తొక్కలు ఈక్వల్గా పడ్డట్టు అవుతుందన్నమాట. అందుకోసం అని చెప్పి గ్యాప్ ఉంచి ఆ గ్యాప్లో కూరగాయల తొక్కలు వేద్దాం అనుకున్నాను. అండ్ నేను ఇక్కడ పెట్టేటప్పుడు కూడా బాగా ప్రెస్ చేస్తూ యాడ్ చేశానండి ఒక్కొక్క లేయరు కూడా. సో దీనివల్ల ఒకవేళ అవి డికంపోజ్ అయిపోయి కిందకి తగ్గిపోయినా పెద్దగా గ్యాప్ రాదనమాట పైన. సో అందుకోసం అని చెప్పి అలా బాగా ప్రెస్ చేస్తూ యాడ్ చేసుకోండి మీరు కూడా. మ్యాక్సిమము మనం వేస్ట్ని కంటైనర్స్ ఎక్కువ లేకుండా తక్కువ కంటైనర్స్లోనే ఎక్కువ వేస్ట్ పెట్టుకునేలాగా ఉంటుందన్నమాట. సో అలా ప్రెస్ చేస్తూ యాడ్ చేసుకోండి, దానివల్ల గ్యాసెస్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క లేయర్ యాడ్ చేస్తూ పెట్టుకున్నాను. అండ్ ఆ కార్డ్బోర్డ్ పీసెస్ కూడా సరిపోయాయండి. నేనైతే సరిపోవు అనుకున్నాను, ఎందుకంటే ఈ పళ్ళ తొక్కలే ఎక్కువ అనిపించాయి నాకు. కానీ ప్రెస్ చేసి అలా అదుముతూ పెట్టేసరికి నేను ఫీల్ చేస్తుంటేనే తెలిసిపోయిందనమాట. ఓకే సరిపోతాయి అనుకున్నాను. సో మ్యాక్సిమం మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. కట్ చేయడం వల్ల త్వరగా మనకి కంపోస్ట్ కూడా తయారవుతుందండి. పెద్ద పెద్ద పీసెస్ కూడా వేసుకోవచ్చు, కానీ పెద్ద పీసెస్ వేస్తే ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది.
అండ్ ఇక్కడ నేను వర్మి కంపోస్ట్ బదులు ఆవు పేడని తీసుకుని ఆ ఆవు పేడని ఎండబెట్టుకుని వేసుకుంటున్నాను. ఈ ఆవు పేడ ఎండబెట్టి వేయడం కూడా నాకు ప్లస్ అయింది అనిపించిందండి. ఎందుకంటే ఈ జ్యూసెస్ ఏవైతే ఇవి రిలీజ్ చేస్తాయో ఈ కిచెన్ వెజిటబుల్ వేస్ట్ కానీ పళ్ళ వేస్ట్ కానీ రిలీజ్ చేసిన జ్యూసెస్ అవి చక్కగా ఆ ఆవు పేడ ఎండబెట్టి వేసాను కదా, ఆవు పేడ అంతా పీల్ చేసుకొని మనకు ఆవు పేడ కూడా పౌడర్ లాగా అయిపోతుందండి ఒక 2 నెలల తర్వాత. మనం పూర్తిగా తయారైన తర్వాత కంపోస్ట్ బయటికి తీసినప్పుడు. తర్వాత ఈ కూరగాయల తొక్కులవి, ఈ పళ్ళ తొక్కులవి అంతా ఒకదానికొకటి చక్కగా మిక్స్ అయ్యి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తయారవుతుంది. మీకు అది కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది టైం పడుతుంది కదండీ మనకి. సో ఇంకా ఇది ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినట్టేనండి కుండ. సో అంతా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి పెట్టుకుంటూ వచ్చాను కదా. సో ఇంకా టాప్ మోస్ట్ లేయర్కే వచ్చేసామన్నమాట. కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. పైన గ్యాప్ పెడతానని చెప్పాను కదా. సో ఆల్రెడీ ఇది కిందకి వెళ్తుంది. తర్వాత నేను ఆల్రెడీ ఇచ్చినటువంటి గ్యాప్ 2 కూరగాయల తొక్కులు వేయడానికి సరిపోతుందండి. సో ఇట్లా ఈ కుండలో నేను యాడ్ చేశాను. చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఈ కుండని మీకు వీలైతే ఎండలో పెట్టేలాగా చూడండి. ఎప్పుడైనా సరే మనం ఎండలో పెట్టామనుకోండి ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనం నీడలో పెట్టుకుంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో కానీ మీరు అది వాతావరణాన్ని చూసుకుని చేసుకోండి. ఎందుకంటే ఇది ఈ సీజన్లో కొంచెం మనం క్లైమేట్ని నమ్మలేము. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. కాబట్టి కొంచెం దాని మీద ఒక కన్ను వేసి ఉంచాలన్నమాట మనం. సో ఇలా ఆల్మోస్ట్ పైదాకా వచ్చేసింది. సో అందుకే ఇంకా ప్రెస్ చేస్తున్నానండి. మ్యాక్సిమం ప్రెస్ చేసి పెట్టాను. అదిగోండి. సో ఇంకా 3/4 వరకు పెట్టేశాను అనమాట. ఇంకా పైన ఇలా ఇదిగోండి క్లాత్తో బ్యాగ్స్ వస్తున్నాయి కదా. సో ఆ బ్యాగ్ ఒకటే యాడ్ చేసేసాను. ఇంతే. కుండకి మటుకు హోల్స్ చేయక్కర్లేదండి. ఇంకా మిగతావన్నీ ప్లాస్టిక్ టబ్లో కూడా వేసేస్తాను. ఇంకా ఇందాకట్లానే సేమ్ పద్ధతి. అడుగున మటుకు కొంచెం ఎక్కువ ఈ బ్రౌన్స్ ఉండేలాగా చూసుకోవాలండి. కుండకైనా అంతే, ఈ ప్లాస్టిక్ దానిలో మనం టబ్స్లో అయినా సరే అంతే అనమాట. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే ఆ లిక్విడ్ అంతా బయటికి యూజ్ అయిపోకుండా అవి పీల్చుకునేలాగా అనమాట. సో ఆవు పేడను కూడా యాడ్ చేశానండి. తవుడు వేస్తున్నాను ఇప్పుడు. తర్వాత నీమ్ పౌడర్ వేస్తున్నాను. మెటా పవర్, ట్రైకో పౌడర్ అవి 2 కూడా యాడ్ చేస్తాను. ఇది చేశాక ఇప్పుడు ఈ పళ్ళ తొక్కులు ఉన్నాయి కదా అవి వేస్తానండి. ఈ పళ్ళల్లో నుంచి కూడా ఈ తొక్కుల్లో నుంచి వాటర్ వస్తుందండి. సో ఆ వాటర్ ఆపేసి ఓన్లీ ఆ తొక్కల వరకే వేస్తున్నాను. ఆ లిక్విడ్ని నేను ఇంకొక క్యాన్లో పోస్తాను. అదేంటంటే డైలీ నేను వాటర్ ఇచ్చేటప్పుడు అది కూడా డైల్యూట్ చేసి మొక్కల దగ్గర వేసేస్తూ ఉంటాను అనమాట. మట్టిలో వేసేయచ్చు. అండ్ మీకు స్ప్రే కావాలంటే స్ప్రే కూడా చేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. అది పళ్ళ జ్యూస్ అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కదా మొక్కలకి. సో ఎలా అయినా సరే యూజ్ చేయొచ్చు. అదిగోండి ఆ లిక్విడ్ని ఉంచేసి క్యాన్లో పోస్తాను. అండ్ పైన ఇంకా ఈ బ్రౌన్స్ వేసేస్తానండి. అండ్ ఇప్పుడు ఇది ఎంత లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇందులో అసలు నేను కిచెన్ వేస్ట్ని యాడ్ చేయలేదు, అంటే కూరగాయల తొక్కుల్ని యాడ్ చేయలేదు. సో ఆ కూరగాయల తొక్కుల్ని ఆ పైన టాప్ మోస్ట్ లేయర్లో వేస్తాను. అండ్ ఇదిగోండి ఆవు పేడ కూడా వేసాను. ఇంకా బాగా ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ప్రెస్ చేయగలిగితే అంత ప్రెస్ చేశారనుకోండి ఫాస్ట్గా అవుతుందండి. గ్యాప్ ఎక్కువ ఉంటే కంపోస్ట్ అవ్వడం కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందుకని గ్యాప్ లేకుండా చక్కగా బాగా లోపలికి నొక్కి పెట్టేసుకోండి. రెడీ అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ ఇలా ఈ సందులో నాకు మొత్తం బారుకుంటాయండి అన్ని కంపోస్ట్ బిన్స్. అక్కడ పెట్టేస్తున్నాను.